అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్ ఆండాళ్ దివ్య తిరుడిగలే శరణం. ఈరోజు మనం తిరుప్పావైలో 14వ పాసురాన్ని చదివి దాని అర్థాన్ని తెలుసుకుందాం. உங்கள் புள்ளை கடை தோட்டத்து வாவியில் செங்கல் நீர் எழுந்து அம்பல்வாய் கும்மினகான் செங்கல் பொடிக்குறை தவத்தர் தங்கள் திருக்கோயில் செங்கீடுவான் போதென்றார். எங்களை மின்ன எழுப்புவான் வாய் பேசும் நாங்கா எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கோடு செக்கட తడక్కయ్యన్ పంగయ కన్నానై పాడేలో ఎంబావాయ్. ఏమంటే ఇంతకుముందు దాంట్లో అమ్మవారు చెప్పింది శుక్రుడు ఉదయించాడు, గురువు అస్తమించాడు. మనకేంటంటే ఎంతసేపటికి సూర్య అస్తమయం మాత్రమే తెలుసు, సూర్య ఉదయం మాత్రమే తెలుసు. కానీ కొన్ని వేల సంవత్సరాల కిందనే శుక్రుడు ఉదయించడం, గురువు అస్తమించడం లాంటి మాటలన్నీ కూడా మనకు తెల్లవారిందమ్మా అని చెప్పడానికి ఆ కన్యకామణితో మాట్లాడింది. ఈరోజు ఎంత చక్కటి ఎగ్జాంపుల్ ఉదయం అయిందని చెప్పడానికి అమ్మ చెప్తుందనేది చూద్దాం. మమ్మందరూ ముందే లేపేదను అనుచు చెప్పి నిద్రిస్తున్న సిగ్గులేని దానా, మీ తోట బావిని చూడు ఒకసారి. ఎర్ర కలువలు వికసి నల్లనివి ముకులించింది. కావి వస్త్రాలతో శైవ సన్యాసులు పూజలకు గుళ్లకు వెళ్ళుచున్నారమ్మ. శంఖ చక్రధారి ఆజానుబాహువు తామరనేత్ర స్వామి స్తవము నీవు చేయ మాట నేర్పరైన నీదు గాన వినవచితిమి. అభిప్రాయం మాది యోచించి రామ్మ అని చెప్పి వెలుగు రేఖలు వెచ్చుకున్నవి లేవమ్మా అని చెప్పి లేపుతున్నటువంటి పాసురం ఇది. కన్యకామణి మమ్ము మేల్కొల్పుతానని చెప్పి బీరాలు పలికి నీవు అదమరిచి నిద్రిస్తున్నావా ఏమిటి? ఇంకా తెల్లవారలేదని బుకాయింపు మాటలు సిగ్గు లేకుండా పలుకుతున్నావా? అటు చూడు, మీ ఇంటి పెరడు కొలనులో ఎర్ర తామరలు వికసించాయి, నల్ల కలువలు ముడుచుకున్నాయి. అటు వీధిలో కాషాయంబధారులైనటువంటి సన్యాసులు దేవాలయం తలుపులు తెరుచుటకై తాళాలు గుత్తులు తీసుకొని పోతున్నారు. మమ్మల్ని లేపదనని మాటలు చెప్పిన దానవు కొంచెమైనా బిడియం లేకుండా ఇంకా నిద్రిస్తున్నావా? శంఖ చక్రాలు ధరించిన పద్మాల వంటి కన్నులు గలవాడైన శ్రీకృష్ణ భగవానుని లీలలు గూర్చి నోరారా గానం చేయడానికి నిద్రలేచి రావమ్మ, ఇది మన వ్రతం కదా అని చెప్పి మనకి తెలియచేస్తూ, గతంలో మనం కృష్ణుడి యొక్క భజన చేశాం, రాముడి భజన కీర్తనలు చేశాం, వెంకటేశ్వర స్వామిది మనం చేయలేకపోతున్నాం. ఈ చిన్న మాట మీరు తప్పకుండా ఆలకించండి. చరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం, శ్రీశేష శైలవాసా చరణం నీ దివ్య చరణం, నీ చరణం. భక్తుల బ్రోచే స్వామివి నీవే, పేదల పాలిటి పెన్నిది నీవే. భక్తుల బ్రోచే స్వామివి నీవే, పేదల పాలిటి పెన్నిది నీవే. తిరుమల వాస శ్రీ వెంకటేశ, తిరుమల వాస శ్రీ వెంకటేశ, మాయిల వేలుపు నీవే. శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం. త్రేతాయుగమునా సీతాముడవై, ద్వాపరమందున గోపాలుడవై, త్రేతాయుగమునా శ్రీరాముడవై, ద్వాపరమందున గోపాలుడవై, ఈ యుగమందున వెంకటపతివై. ఆ ఆ
ఈ యుగమందున వెంకటపతివై ఇలపై వెలసితివే శరణం నీ దివ్య చరణం నీ నామమెంతో మధురం. శ్రీమద్ ఆండాళ దివ్య తిరువడిగలే శరణం.